మండపేట మున్సిపాలిటీ వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం 26వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమకు తక్షణమే న్యాయం చేయాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమను బెదిరిస్తూ నోటీసులు ఇస్తుందని, దీనికి బెదిరిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ నాయకులు బేబీరాణి మాట్లాడుతూ కనీస వేతనం 26,000, గ్రాడ్యుయేట్ పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుండానే సెంటర్లు తెరవాలని ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తుందని విమర్శించారు. సెంటర్లు తెరవకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతుందని, ఇటువంటి తాటాకు చప్పళ్లకు అంగన్వాడీలకు భయపడేది లేదన్నారు. అంగన్వాడీలకు అన్ని ఇచ్చామని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాము విధులు నిర్వహించే సమయంలో ఎన్నో అవాంతరాలు సృష్టించేవారని విమర్శించారు. అప్పుడు తమతో పలు యాప్లతో రోజువారీ చాకరీ చేయించారని, అప్పుడు ఆ పనులన్నీ ఎవరు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు నాయకులు ఆదిలక్ష్మి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు. మండపేట ప్రాజెక్ట్ అండి. నా పేరు కృష్ణకుమారి. ఈ రోజుకప్పుడే 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని అనేక రకాలుగా కూడా భయపెడతా ఉంది. ఎందుకంటే 26 రోజులుగా ధర్నా చేస్తూ ఉంటే సమస్య పరిష్కారం చేయడం మానేసి సమస్యనే పరిష్కారం చెయ్యట్లే. కాకపోతే అనేక విధాలుగా మాత్రం మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఇంకా ఏం చేయదలుచుకుంది ఈ ప్రభుత్వం చేయనివ్వండి, కానీ మేము మాట తప్పేదే లేదు, మనం తిప్పేదే లేదు. ఖచ్చితంగా మాత్రం ఈ ధర్నాను కొనసాగిస్తూనే ఉంటాము. ఈ రోజున అనేక మందిని డ్వాక్రా మహిళలు పురమాయించి అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేయించి ఈ రోజున వంట చేసి పిల్లలు పెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యమో ప్రజలకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇది ఎంత కష్టమో చేసిన డ్వాక్రా మహిళలకి తెలుస్తుంది. ఈ రోజున పిల్లలు తీసుకొచ్చి 3 పిల్లలు 4 పిల్లలు తీసుకొచ్చి సెంటర్లు ఓపెన్ చేసి ఫోటోలు పెట్టుకోవడం కాదు, ఇది కొనసాగించాలి. కొనసాగించి చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని అన్నది. ఈ రోజున 22 సంవత్సరాలుగా మేము ఉద్యోగాలు చేస్తూ అనేక మంది పిల్లల్ని తీర్చిదిద్ది అమ్మఒడి నుంచి అంగన్వాడీ బడికి తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఏడ్చినా గత్తలు చేసినా ఏం చేసినా కూడా తల్లి కంటే ఎక్కువగా మేము చేర చేసి ఆయమలైనా మేమైనా అనేక రకాలుగా ఆ పిల్లలతో నానా బాధలో పడి ఈ రోజున 22 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ఉద్యోగాలని ఈ రోజున ఈ జగన్ ప్రభుత్వం వచ్చి తీసేస్తాను, వేరొకళ్ళు వేసుకుంటాను అంటే అది ఎంతవరకు సాధ్యం ఈ ప్రజలందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ఈ ప్రజలకు కూడా మేము అనేక రకమైన గర్భవతులకి బాలింతలకి కూడా హెల్త్ విషయంలోనే కాదు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే కాదు, ఇంటింటికి వెళ్ళి కూడా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. అలా ఎంతమంది వరకు చెప్తారు, ఏ నెంబర్ వరకు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆ హెల్త్ ఎలా ఉంది అని అన్న చెకప్ చేయించి బ్లడ్ శాతం వరకు కూడా చూపించి హెచ్బి శాతం ఎంత ఉంది, ఏంటి తక్కువగా ఉంటే ఏం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి అని చెప్పి కూడా ఇంటింటికి వెళ్ళి మేము తెలియజేయడం జరుగుతుంది. కానీ ఈ పనంతా ఎవరు చేస్తారో ఈ రోజున పిల్లలకు వండి పెట్టేసి 3కో 2కో ఫోటోలు పెట్టేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అంగన్వాడీ సెంటర్ నిర్వహణ అయిపోతుందా? 100% మాకు హాజరు కావాలి, 100% హెచ్పి కావాలి, 100% సెంటర్లో ఇది కావాలి అది కావాలి అని చెప్పిన ఈ ప్రభుత్వానికి 62 సంవత్సరాలు పెంచాను అని చెప్తుంది. 62 సంవత్సరాలు ఎవరికి కావాలండి? 62 సంవత్సరాలు మేము అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి? ఈ రోజున 62 సంవత్సరాలు మేము అడగటం లేదు, మాకు 62 సంవత్సరాలు అవసరం కూడా లేదు. కాకపోతే మేము అడిగేది ఏంటి, కనీస వేతనం కావాలి. కనీస వేతనం 26,000 ఉంది, కనీస వేతనం కావాలి, మాకు గ్రాట్యుటీ కావాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రెండు పక్కన పెట్టి మేము ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇది చాలా అన్యాయం, అక్రమం కూడా. ఈ 26 రోజులుగా ఆడవాళ్ళు తిండి తిప్పలు మానేసి ఆరోగ్యాలు పాడు చేసుకొని రోడ్డు మీద కూర్చొని ఈ రోజున బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వానికి కళ్ళు కనిపించట్లేదా? ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది? ఎంతమంది ప్రాణాలు తీదలుచుకుంది? ఇది మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 2 డిమాండ్స్, కనీస వేతనం మాకు కావాలి, అంతేకాకుండా గ్రాట్యుటీ కావాలి. ఈ డిమాండ్ 2 నెరవేరే వరకు మాత్రం మేము ఈ టెంట్ను వదిలేది లేదు.